విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల విజయవాడ మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన మొదటి మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల కందుకూరి కళ్యాణ మండపం జింకానా గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది పాల్గొని దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, స్వస్థతలు పొందుకున్నారు, గర్భఫలాలు పొందుకున్నారు, దెయ్యపు చీకటి శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు. మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆశీర్వదించబడండి. ఫిబ్రవరి 6 ఉదయం 10 గంటలకు విజయవాడ జింకన గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్ట్ ఇన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల ఉదయం 10 గంటలకు 2వ మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెనలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఉదయమే లేచి దేవుని స్తుతించి దేవుని నామాన్ని మహింపరిచారని నమ్ముతున్నాను. అలాగే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు చదువుతున్నారని నమ్ముతున్నాను. మరి చూడండి, ఈ ప్రశస్తమైన వేళ, ఈ ఉదయకాలపు వేళ దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా మనం అందరం కూడా కలుసుకోవడం, అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరచడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి. మరి దేవాది దేవుడు సర్వ సృష్టిని ఎంతో గొప్పగా, ఆనందంగా, అందంగా దేవుడు చేసి ఉన్నారు. సృష్టిని మనం చూస్తున్నాం, ఎంత ప్రశాంతంగా ఉంది. మరి దేవుడు ఎంత అందంగా సృష్టిని తయారు చేశాడు కదా. మరి నోటి వాక్కు చేత దేవుడు సృష్టిని అంత అందంగా తయారు చేస్తే ఆయన యొక్క స్వహస్తాలతో తయారు చేయబడిన మనమందరం కదండి. మనం దేవుని యొక్క హస్తాలతో నిర్మించబడిన వారం. మరి మన జీవితాలను కూడా దేవుడు ఎంతో అందంగా మలుస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మన జీవితాల్లో ఎంత ధైర్యాన్ని నింపుతున్నాయి, మనకెంతో ఆదరణ కలుగు చేస్తున్నాయి, ఎంతో ప్రోత్సాహాన్ని కలుగు చేస్తున్నాయి కదా అండి. మరి ఈ దినము కూడా దేవాది దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన దేవుని యొక్క మాట అండి. మనం సూర్యుడిని చూస్తుంటాం కదండి, చంద్రుడిని కూడా చూస్తుంటాం. సూర్యుడు పగల వరకు ఉంటాడు, మరి ఈవినింగ్ అవ్వగానే, సాయంత్రం అవ్వగానే అస్తమిస్తూ ఉంటాడు. అలాగే చంద్రుడు కూడా మరి నైట్ టైంలో వస్తారు, తర్వాత క్షీణిస్తూ ఉంటాడు. కానీ మరి యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అంటే మరి సూర్యుడే కావచ్చు, చంద్రుడే కావచ్చు, వారి యొక్క వెలుగులో తారతమ్యాలు వస్తూ ఉన్నాయి.
కానీ మరి దేవుణ్ణి మనం నమ్ముకున్నట్లయితే, దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే, దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే మన దేవుడు నిత్యమైన వెలుగై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ప్రకాశించే దేవుడు, ఆయన ఎప్పుడూ కూడా వెలుగై ఉన్న దేవుడు. మన దేవునికి ఒక పేరు ఉంది కదా, ఆయన రవికోటి తేజుడు. 1000 మంది సూర్యులు అంటే సూర్యుడు ఒక్కడే చాలా కాంతివంతం కలిగినవాడు. కానీ ఆ రవికోటి అంటే, ఆ రవి అంటే సూర్యుడు, కోటి అంటే కోటి సూర్యుల కంటే కాంతిని మించిన కాంతి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన గొప్ప వెలుగుతో నిండి ఉన్న దేవుడు. అటువంటి దేవుడు నీనా మన జీవితాలకు ఆధారమై ఉన్నవాడు. మనం ఆయన నమ్ముకున్నాం కదా ప్రియ దేవుని బిడ్డ. ఆయన మన జీవితంలో ఏ చీకటిని ఉండనియ్యడు. ఎటువంటి శోధన, బాధ, వేదన, కష్టాలు, కన్నీటి పరిస్థితులు ఈరోజు నువ్వు చూస్తున్నావు, కానీ ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి దేవుడు నిన్ను, నీ జీవితాన్ని వెలుగుమయంగా మార్చేస్తాడు. ఎందుకంటే ఆయన నిత్యమైన వెలుగుగా ఉండే దేవుడు. అంటే కొన్ని రోజుల వరకే నీతో ఉండి, కొన్ని రోజుల వరకే నీ జీవితంలో వెలుగును నింపి, మరలా కొన్ని రోజులు నీకు దూరం అయిపోయేవాడు కాదు ఆయన. ఎప్పుడూ కూడా తన వెలుగు నీ మీద ఉదయింప చేస్తాడు ఆయన. ఎందుకనంటే ఆయన నీతి సూర్యుడు, ఆయన రవికోటి తేజుడు, ఆయన అంత కాంతివంతమైన దేవాది దేవుడు. ఆయన సూర్యుడిని మించిన కాంతి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆయనలో ఎంత మాత్రం కూడా చీకటి అనేది లేదు. అందుకే ఆయన నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా చీకటి ఎప్పుడు ఉంచడు. ఎటువంటి పాపం ఉండనీయడు, ఎటువంటి శోధన ఉండనీయడు, ఎటువంటి వేదన ఉండనీయడు, ఎటువంటి కష్టాలు, శ్రమలు, ఆ బాధల్లోనే మనల్ని ఉంచడు. వాటినన్నిటినీ విడిపించి నడిపించే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఈరోజు ఆయన్ను నమ్ముకున్నావు కదా, ఆయనను ఆరాధిస్తున్నావు కదా, యేసయ్యని నువ్వు సేవిస్తున్నావు కదా, ఆయన నీ ఆధారంగా నువ్వు మార్చుకున్నావు కదా. మరి నీ జీవితంలో ఇంకెందుకు చీకటి ఉంటుంది? ఇంకా నీ జీవితంలో ఎందుకు శోధన ఉంటుంది? నీ జీవితంలో ఎందుకు వేదన ఉంటుంది? ఆయన నిన్నెప్పుడు విడిచిపోడు. ఆయన ఒక్కసారి నీ చేయి పట్టుకుంటే చాలు, నిన్నెన్నడూ విడువని దేవుడు, ఎన్నడూ మరువని దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. మనిషి వంటి వాడి కాదు. మనుషులు కొన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు వెళ్ళిపోతుంటారు, కొన్ని రోజులు నీకు అండగా ఉంటారు, కొన్ని రోజులు విడిచిపెడతారు. కానీ నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు గనక నిన్ను కూడా వెలిగిస్తూ ఉంటాడు. ఆయన ఆ శోధనలో, ఆ చీకట్లో, ఆ బాధలో, ఆ కన్నీటి పరిస్థితుల్లో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో, ఆ నిట్టూర్పుల్లో నీ జీవితాన్ని ఉంచడు. ఆయన ఆ శాపగ్రస్తమైన జీవితంలో నిన్ను ఉంచడు. ఆయన వెలుగు నీ మీద ఉదయింపచేసి నిత్యము నీకు తోడుగా ఉంటాడు. నిత్య వెలుగుని నీకు ఇస్తాడు. ఎప్పుడు నీ కుటుంబాల మీద, వ్యక్తిగత విషయంలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అలాగే యవ్వన పిల్లలు మీ యొక్క స్టడీస్లో, మీ యొక్క జాబ్స్లో, అలాగే మీ వైవాహిక జీవితాలలో అన్నిట్లో కూడా ఆత్మీకంగా, మరి మీ సేవాపరంగా అన్నిట్లో కూడా ఆయన వెలుగు ప్రకాశింప చేస్తాడు. ఆయన వెలుగును మీకు తోడుగా ఉంచుతాడు. ఆయన నిత్య వెలుగు మీకు తోడుగా ఉంటుంది. అందుకే భయపడకూడదు. ఆయన నమ్మిన బిడ్డలు మరి అధైర్యంతో ఉండకూడదు. ఆయన నమ్మిన బిడ్డలు దిగులుతో ఉండకూడదు. మరి కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోతాడేమో, మరి అప్పుడే నాకు తోడుగున్నాడు, ఇప్పుడు ఉంటాడో ఉండడో దేవుడు నాకు తోడుగా అని అనుకోవద్దు. ఎప్పుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడుతుంది. ఆయన వెలుగు ఎప్పుడు నీ మీద ప్రజ్వరిల్లుతుంది. ఆయన వెలుగు మీ కుటుంబాల మీద ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. మరి ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పండి. యేసయ్య నిజమే, మనుషుల్లాగా నువ్వు కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు వెళ్ళిపోయేవాడు కాదు. సూర్యుడిలాగా, చంద్రుడిలాగా కొంతకాలమే వెలుగునిచ్చి వెళ్ళిపోయేవాడు కాదు. నువ్వు నిత్యము వెలుగుతూ ఉంటావయ్యా. నీ వెలుగులో నన్ను నువ్వు నడిపిస్తావు. నేను నమ్ముతున్నానయ్యా, ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకున్నానయ్యా అని చెప్పి యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ఉదయకాలం ఈ మంచి వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెప్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా.
మహాగణుడ, మహోన్నతుడైన ప్రభువానికే స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, నీ సూర్యుడు అస్తమింపడు, క్షీణింపడు, ఆయన యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండునని వాగ్దానం ఇచ్చాం. ఈరోజు నాయనా ప్రభా, యేసయ్యా ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మా హృదయాల్లోకి మేము రిసీవ్ చేసుకున్నాం ప్రభా. ఈ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా. నాయనా తండ్రి, సూర్యుడైనా చంద్రుడైనా అయ్యా అస్తమిస్తాడు, క్షీణిస్తాడు, కానీ ప్రభా నువ్వు ఎప్పుడు నిత్యమైన వెలుగుగా మా జీవితాల్లోకి మీ ఉన్నందుకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. నేను నమ్ముతున్నాం, నిన్ను ఆధారం చేసుకున్నాం అయ్యా. ప్రభువానికి స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం వారి జీవితాల్లో రిసీవ్ చేసుకున్నారు, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. తండ్రి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, వేదన తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి జీవితంలో వస్తున్న నిందను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో అయ్యా, మరణకరమైన రోగాలతో పోరాడుతున్న ప్రతి బిడ్డలకు స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవానికే స్తోత్రాలు రాజా. చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి, చెదిరిపోయిన బ్రతుకులను సరిచేయండి అయ్యా. ఏమైనా బిడ్డల స్టడీస్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో వారికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, వారి వివాహ జీవితంలో వివాహం కాని పిల్లలు ఎవరంటే వారికి మంచి భాగస్వాములు దయచేయండి. బిడ్డలు లేక బాధపడుతున్న వారు ఎవరంటే వారి గర్భాలు తెరవండి నాయన. యేసయ్యా నీకే వందనాలు అయ్యా. నాయన, ఎవరైనా సేవ చేస్తున్నవారు ఈ యొక్క వాగ్దానం చూస్తుంటే వారి సేవను, వారి పరిచర్యను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నాయన ఈరోజు ప్రభా, ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండి క్షేమంగా వారు నడిపించండి. ఈరోజే నాయన నూతనమైన పనులు ఆరంభిస్తుంటే వారి పనుల్లో మీరు తోడుగా ఉండి వారి యొక్క పనులన్నిటిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, చేతి పనుల్లో అయ్యా నాయన అన్నిట్లో కూడా నాయన మీ హస్తము తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. నా తండ్రి, కోర్టు కేసుల్లో గొప్ప విజయాన్ని బిడ్డలకి దయచేయండి. భూ వివాదాలన్నీ పరిష్కరించండి ప్రభా. యేసయ్యా నా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు వరుస దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూతనమైన కృపతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ సంవత్సర కాలం నూతన కార్యాలు వారి జీవితంలో జరుగును గాక అయ్యా. ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.